श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము 112వ భాగం. నిన్నటి ఎపిసోడ్లో లీలాదేవి అర్ధరాత్రి నిద్రలేచి సభను సమావేశపరిచింది. అందరినీ కళ్ళారా చూచింది. ఏమి ఇబ్బంది లేదు, ఎవరూ మరణించలేదు, అందరూ సౌఖ్యంగానే ఉన్నారు అన్నటువంటి ఆ భావనతో ఆమెకున్నటువంటి దుఃఖం కాస్త శమించింది. వాళ్ళకి ఏదో చెప్పి, అయ్యా ఏదో నా యొక్క అంతరంగం కల్లోలంగా ఉండడంతో మిమ్మల్ని అందరినీ ఇలా హఠాత్తుగా సమావేశపరిచాను. నేను ఇప్పుడు చాలా సంతృప్తిగా ఉన్నాను. మీకు జరిగినటువంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే దయచేసి క్షమించండి అని చెప్పి వెళ్ళగా వెళ్ళి అంతఃపురంలో ఆ మందిరంలో భర్త శవం పక్కన కూర్చుందనమాట. కూర్చుంటే ఈమెకి మనసంతా ఆలోచనలు పుట్టలు పుట్టలుగా వెల్లుబికి వస్తున్నాయన్నమాట. ఏంటి ఇది, ఏంటి అసలు ఈ మాయ ఏంటి? ఇక్కడేమో ఈయన భౌతిక కాయం ఎక్కడ చూస్తున్నాను నేను నా యొక్క ఆ సూక్ష్మదేహంలో నేను చూసినటువంటి అక్కడ రాజులాగా ఆయన రాజ్యాన్ని పరిపాలించడము, అక్కడ ఉన్నటువంటి అంతా కూడాను స్పష్టంగా నేను గమనించానే. అక్కడ ఒక సృష్టి ఉంది, ఇక్కడ ఒక సృష్టి ఉంది. ఈ రెండిటిలో ఏది సత్యము నాకేమీ అర్థం కావడం లేదే అనుకుంటూ మళ్ళీ సరస్వతీదేవిని తల్లి అంటూ ఒక ప్రార్థన చేసిందనమాట. సరస్వతీదేవి లీల ముందు ప్రత్యక్షమైంది. మా ఇదంతా నాకెందుకు అగమ్యగోచరంగా ఉంది, నాకేమీ అర్థం కావడం లేదు. ఇక్కడేమో నా ముందు నా భర్త శవం కనిపిస్తోంది, అక్కడేమో అతను జీవించినట్లుగాను రాజ్యపాలన చేస్తున్నట్లుగాను నేను గమనించాను. అంటే రెండు సృష్టులను నేను చూస్తున్నాను. ఈ రెండింటిలో ఏది సత్యము? అక్కడ నాకు కనిపించినటువంటి నా భర్త ఆ దృశ్యం అతను అది సత్యమా? అసలు అక్కడ కనిపించిన నా భర్త ఇక్కడ కనిపించినటువంటి ఈ శవరూపంలో ఉన్నటువంటి ఇప్పటి వరకు నేను భర్తగా భావించిన వారు ఒక్కరేనా? ఇంత భ్రమాత్మకంగా ఉంది అంతా నాకు. ఈ భ్రమాత్మకమైనటువంటి సృష్టి ఎట్లా కలుగుతోంది? ఇది నాకు వివరంగా వివరించి చెప్పండి అని అడుగుతుందన్నమాట. వెంటనే సరస్వతి చెప్తోంది, తల్లి నీవు చూసినటువంటి ఈ రెండు సృష్టులు కూడాను అసత్యాలే అంటుందన్నమాట. ఈ రెండు కూడాను మిథ్యలే. నీ ఆత్మే ఆ విధంగా అక్కడ ఇక్కడ మాయతో సృష్టి రూపంలో నీ ఆత్మే నీకు కనిపిస్తోంది. అక్కడ కనిపించినా ఎక్కడ కనిపించినా అది కేవలం నీ ఆత్మ మాత్రమే. నీవు చూసింది ఏదో తెలుసా లీలా? అది చిదాకాశము. ఆ చిదాకాశంలోనే ఈ సంసారం అంతా ఇమిడి ఉంది. ఈ చిదాకాశంలోనే నేను ఇంతకు మునుపు చెప్పినటువంటి చిత్తాకాశం కానీ భూతాకాశం కానీ ఇమిడి ఉన్నాయి. ఈ విధంగా ఉన్నది చిదాకాశమే సత్యము. చిదాకాశంలో ఈ భూతాకాశము మరియు చిత్తాకాశము ఇమిడి ఉన్నాయి. ఇదంతా కూడాను చిదాకాశం అంటే ఏంటి? లోపల ఉన్నటువంటి జ్ఞానము ప్రసరించి సర్వం వ్యాపకమైపోతే అంతా ఆత్మస్వరూపమే అన్నటువంటి భావన, ఆత్మస్వరూపం అన్నటువంటి ఆ స్థితిలో ఉండడమే అదే చిదాకాశం, ఇంకోటేం కాదు. కాబట్టి ఆ చిదాకాశాన్ని ఏమంటాడు? అధిష్టాన జ్ఞానం అంటాం. అంటే ఉన్నదంతా ఆత్మస్వరూపమే, నా జ్ఞానమే సర్వత్రా వ్యాపించి ఉన్నది అన్నటువంటి ఆ భావనలో ఉండడం చూసావు, అది అధిష్టాన జ్ఞానం. ఈ చిదాకాశ అధిష్టాన జ్ఞానం. నీవేమో ఈ భూతాకాశంలో
చిత్తాకాశంలో తిరుగుతున్నావు. ఇప్పటివరకు భూతాకాశంలో ఉన్నావు. నిన్న నీ సంకల్పంతో ఆ యోగ సమాధిలోకి వెళ్ళి చిత్తాకాశంలో కూడా ప్రవేశించి నీ భర్తను అక్కడ రాజ్యం చేస్తున్నటువంటి భర్తను కూడా చూసావు. అంటే ఏంటి? నీవు భూతాకాశంలోను చిదాకాశం వరకే పరిమితమై తిరుగుతూ ఉన్నావు. కాబట్టి నీకు అధిష్టానమైనటువంటి ఆ చిదాకాశాన్ని నీవు చూడలేకపోతున్నావు. అంటే ఏం చెప్తోంది సరస్వతీ మాత? నీవు అధిష్టాన జ్ఞానాన్ని గ్రహించలేకున్నావు. ఏకం సర్వం ఉన్నది నా జ్ఞానమే, నా జ్ఞాన ప్రకాశమే, నా చైతన్యమే అంతా వ్యాపించి ఉన్నదన్నటువంటి ఆ భావనలోకి అధిష్టాన జ్ఞానాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. కాబట్టి ఈ అధిష్టానమైనటువంటి ఈ చిదాకాశంలో ఒక మూల ఒదిగి ఉన్నదమ్మా నీ చిత్తాకాశము. అర్థమైందా? నీ చిత్తాకాశం ఆ చిదాకాశంలో ఒక మూల ఒదిగి ఉంది. లీలా, ఈ సృష్టి మామూలుగా నువ్వు అడుగుతున్నావు కదా, ఈ సృష్టి నుండి భ్రమాత్మకమైనటువంటి నీ భర్త సృష్టి ఎలా జరిగిందో అని అడుగుతున్నావు కదా, దాన్ని నేను వివరిస్తాను చూడుప్పుడు అంటూ సరస్వతీ మాత లీలకు చెప్పసాగింది. ఏమంటుంది? పూర్వం చిదాకాశంలో గిరిగ్రామం అనేటువంటి ఒక గ్రామం ఉండేది. గిరిగ్రామం దాని పేరు. అందులో భార్య పుత్రులతో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు ఏంటంటే వశిష్ఠుడు. చూడండి, చెప్తున్నది వశిష్ఠుడు, అక్కడ క్యారెక్టర్ పేరు కూడా వశిష్ఠుడే అనమాట. అతను ఎలాంటి వాడంటే వయస్సులోను, వేషంలోను, భాషలోను, విద్యల్లోనూ వశిష్ఠుని పోలినవాడే. కానీ వశిష్ఠుడు అంతా జ్ఞానం కలవాడు, మేధస్సు కలవాడు కాదు. చూడండి, అన్నీ ఉంటాయి కానీ వశిష్ఠుడు అంత మేధస్సు కలవాడు కాదు. ఇంకో తమాషా ఏంటో తెలుసా? ఆ వశిష్ఠుని భార్య పేరు కూడా అరుంధతి. ఆమె కూడా భూలోక అరుంధతిగా చెప్పొచ్చు. అర్థమైందా? అరుంధతి లాంటిదే, కానీ అరుంధతి అంతా మేధస్సులు లేదు అనే ఇది మామూలుగానే వశిష్ఠ మహర్షే చెప్పున్నాడు ఈ శ్లోకంలో. అందుకనే ఇలా చెప్తున్నా అన్నమాట. వశిష్ఠుడు అరుంధతి ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళు గిరిగ్రామంలో ఉండేవాళ్ళు. ఒకరోజు ఈ వశిష్ఠుడు ఆ పర్వత శిఖరంపై కూర్చున్నాడు. అలాగా ఏదో సమాధి తపస్సు చేసుకుని కిందికి అలవోకగా అట్ట కిందికి చూశాడట. కిందికి చూసినప్పుడు ఆ భూమిపై ఒక రాజట ఒక రథాన్ని వైభవోపేతంగా రథాన్ని ఎక్కి అంబారి అంతా కూడాను వెళ్తూ ఉందట. అతను వెళ్తున్నటువంటి ఆ ధోరణి ఎలా ఉందంటే వైభవోపేతంగా ఉందంట. గుర్రాలు, ఏనుగులు, వెనక వందిమాగదులు, ఆ సైన్యము, రకరకాల వేషభూషణాలు, ఆయన దర్పంగా ఆ రథం మీద కూర్చోవడము, ఆ విధమైనటువంటి ఆ దృశ్యాన్ని అతను చూసేసరికి ఈ బ్రాహ్మడికంట అయ్యో ఎంత వైభవంగా ఉందే ఇతని జీవితం, నేను కూడా రాజునైతే బాగుండే అనేటువంటి ఒక సంకల్పం అతనిలో కలిగిందట ఆ వశిష్ఠుడు అనేటువంటి బ్రాహ్మణుడికి. ఆ సంకల్పం ఎట్లాగా దృఢంగా అదేంటంటే బాగా దృఢంగా ఏర్పడింది ఆ సంకల్పం. ఒక్కసారి ఆ సంకల్పం మనసులోకి వచ్చేసరికి దాన్ని నెరవేర్చుకోవడానికి ఇతను తీవ్రంగా తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇలా తపస్సు చేస్తూ చేస్తూ ఉండగానే కాలక్రమంలో ఇతని యొక్క స్థూల దేహానికి ముసలితనం ఆవరించిందంట, ఆక్రమించుకుందనమాట. ఇక మరణం ఇంకా ఆసన్నమైపోతోంది. ఈ విషయాన్ని గ్రహించినటువంటి అతని భర్త అరుంధతి చాలా బాధపడిపోయిందనమాట. అప్పుడు ఆమెకు పాపము అరే మరణం లేకుండా చేసుకోవడం ఎలా అన్నటువంటి ఆలోచన వచ్చినా మరణం అనివార్యం, మరణాన్ని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అయినా నా భర్త మరణించిన పిదప ఆ జీవుడు నా మండపం నుండి వెళ్ళిపోకుండా, నా ఇంటి నుండి గృహం నుండి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండేటట్లు నేను ప్రయత్నిస్తానని నన్ను అంటే సరస్వతీదేవిని ప్రార్థించిందట. సరే, ఎలాగైతే లీలకు ఈమె వరమిచ్చిందో ఆ వరుంధతికి కూడా ఆమె కోరినట్లే వరాన్ని ప్రసాదించాను నేను. ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు కాలక్రమాన మరణించాడు. అయితే మరణించిన ఆ పూర్వజన సంకల్పం ఉంది కదా, నేను రాజై పుట్టి
నేను బాగా క్షత్రియ వీరుడిలాగా పుట్టాలన్నటువంటి సంకల్పం ఉంది కదా, ఆ సంకల్పానుసారం అతను ఆ గృహాకాశంలోనే, ఆ గిరి గ్రామంలో ఆ ఇంటి గృహాకాశంలోనే రాజ్యపాలన చేస్తున్నాడట. దేంతో? పూర్వ సంకల్ప బలంతో. ఎలా తయారయ్యాడు ఇతనంటే, ఆ సంకల్ప బలంతో ఇతను మహాశక్తివంతుడైపోయి రూపొందాడట. తన ప్రభావంతో భూమండలాన్నంతటినీ జయించాడట. తన ప్రతాపంతో స్వర్గాన్ని ఆక్రమించాడట. పాతాళాన్ని కూడా అంటే ముల్లోకాలపైన తిరుగులేనటువంటి విజయాన్ని సాధించాడు. ఎలా ఉండేవాడు? పరాక్రమంలో శత్రువులు అసలు ఎక్కడ శత్రువు అనేవాడు లేకుండా శత్రువులందరినీ హరించాడట. సాధు సత్పురుషులందరికీ కూడాను అమితమైనటువంటి సంతోషాన్ని కలగజేశాడట. యాచకులు దీనుల పట్ల కల్పవృక్షమై వాళ్ళకి దానాలు అవి చేసి వాళ్ళని సంతోషంగా ఉండేటట్లు చూశాడట. సరే, ఇతను ఎప్పుడైతే మరణించి శవం అయిపోతానే అతని భార్య కూడా శోకంతో కుంగిపోయిందట. వశిష్ఠ మహర్షి ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాడు. ఎండు మిరపకాయ ఎలాగా విరిగిపోతుందో అలాగా విరిగిపోయిందట ఆవిడ హృదయం. ఆవిడ కూడా భౌతిక శరీరాన్ని విసర్జించి, ఆవిడ కూడా యోగబలం ఉంది కాబట్టి ఆ యోగబలంతో ఆ స్థూల దేహాన్ని వదిలేసి ఆతివాహిక దేహాన్ని పొందింది. ఆతివాహిక దేహము అనే మాట ఇక్కడ వాడారు వశిష్ఠ మహర్షి. యోగ వాసిష్టంలో ఈ మాట వస్తుంటుంది. ఆతివాహిక దేహము అంటే సూక్ష్మ శరీరం అని అర్థం. అంటే పరలోకానికి ప్రయాణించాలంటే సూక్ష్మదేహాన్ని ఆశ్రయించాలన్నమాట. దాన్ని ఆతివాహిక దేహం అంటారు. భర్త చెంతకి వెళ్ళిందనమాట. ఎలాగైతే నది సముద్రానికి చేరితే స్వాంతన పొందుతుందో అలాగే ఆమె భర్తను చేరి శోకాన్ని నుండి విముక్తురాలు అయిందట. మరి ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే అయిపోయింది. ఆవిడ ఆ మహారాజుకి భార్య కూడా అయిందన్నమాట. ఇదంతా ఎక్కడ జరుగుతోంది అంటే ఆ బ్రాహ్మణుని యొక్క గృహంలో. అర్థమైందా? అతను ఆ బ్రాహ్మణుడు ఇప్పటికి చనిపోయి ఎన్ని రోజులు అయిపోయిందో తెలుసా? 8 రోజులైంది అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. ఆ బ్రాహ్మణుని యొక్క కుమారులు, గృహాలు, పొలాలు, పుట్ర అన్నీ కూడాను, ఆస్తులు పాస్తులు అన్నీ కూడాను ఇంకా గిరిగ్రామంలోనే ఉన్నాయి. అతని జీవ చైతన్యం కూడా ఆ గిరిగ్రామంలోనే, ఆ ఇంటి మండపంలోనే ఉన్నది. లీలా ఆ శరీరాలను మాత్రం, స్థూల శరీరాలను మాత్రం గిరిగ్రామంలో దహనం చేశారు కానీ, ఖననం చేశారు కానీ, వాళ్ళ సూక్ష్మదేహాలు మాత్రం ఆ గిరిగ్రామంలో, ఆ గృహంలోనే ఉన్నాయి అని లీలా అసలు నీవెవరో తెలుసా అనే ప్రశ్నతో ఈ ఎపిసోడ్ని ముగిస్తోంది సరస్వతి మాత. రేపు లీల ఎవరో చెప్పబోతున్నది మనం విందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం.